లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు ముగ్గురు వ్యక్తులు గేట్ నెంబర్ 3 నుంచి లోపలి వెళ్లేందుకు యత్నించగా అనుమానం రావడంతో అక్కడి భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ చేసిన వారిని కాసిం, మోనీష్, షోయిబ్ గా సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది వెల్లడించింది. వెంటనే పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 465 ఫోర్జరీ, 419 వ్యక్తిగతంగా మోసం చేయడం, 120B నేరపూరిత కుట్ర, 468 మోసం చేయడం కోసం ఫోర్జరీ, 471 నకిలీ పత్రాన్ని నిజమైందిగా ఉపయోగించడం కింద కేసు నమోదు చేశారు. కాగా అరెస్ట్ అయిన ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్ కాంప్లెక్స్ లో ఎంపీ లాంజ్ ను నిర్మించేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న డిబి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ లో పనిచేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే నేడు ఢిల్లీలో పలు కీలక సమావేశాలు, ఎంపీలతో ఎన్డీఏ కూటమి సమావేశాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ సంవిధాన్ భవన్ సెంట్రల్ హాల్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నారు. ఈ క్రమంలో ఇలా జరగడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు అదుపులో ఉన్న ముగ్గురిని పోలీస్ స్టేషన్కు తరలించి ఎందుకు పార్లమెంటులోకి చొరబడ్డాలనుకున్నారో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు పార్లమెంట్ పరిసర ప్రాంతాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఆ మధ్య లోకసభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఎంపీలు చూస్తుండగానే ఇద్దరు యువకులు స్పీకర్ వెల్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్ను ఓపెన్ చేశారు. అనంతరం సభ్యులు కూర్చునే బెంచ్లపైకి దూకి నానా రచ్చ చేశారు. దీంతో ఎంపీలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మోహరించి వారిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసింది. తాజాగా మరోసారి పార్లమెంట్ వద్ద కలకలం రేగింది.